మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఏపీ విషయంలో బీజేపీ నాయకత్వం కేంద్రం మోసం చేసింది, 2 పాచిపోయిన లడ్డూల్ని చేతిలో పెట్టింది అని. నిజమే కదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి భావాల్ని వారు ఏ రకంగా కూడా వ్యక్తీకరించవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఉన్నారు. ఎలక్షన్ సందర్భంలో మాతో కలిసి వచ్చారు కాబట్టి వారికి విషయాలన్నీ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వాటన్నిటిలో కొంచెం బిజీగా ఉన్నారు. బట్ డెఫినెట్గా ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దీన్ని అధ్యయనం చేసిన తర్వాతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రచారం చేస్తున్నాడు. నేను ఇందాక అన్నాను కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎనీబడి కెన్ సే ఎనీథింగ్. భావాల్ని ఏ రకంగా ఈరోజు విపక్షాలు తిట్టాయంటే కేవలం రాజకీయం కోసమే అని చెప్పి మీరు తప్పించుకోవచ్చు, కానీ మీ మిత్రులే మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను ఇందాక అన్నాను కదండి, మేము అట్లా తప్పించుకునేదంటూ జరగదు. మేము ఎప్పుడు తప్పించుకోవాలి, మేము చేయనప్పుడు మేము తప్పించుకోవాలి. కానీ అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే మేము చెప్పాము చేస్తున్నటువంటి సందర్భంలో మేము సిగ్గుతోటి వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా రాబోయే ఎన్నికల్లో? రాజకీయ చదరంగంలో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. వాట్ ఎవర్ బీ, ఇప్పుడు ఎదురు మీరు కూర్చుని ఎటువంటి మూవ్ చేసినా కూడా మేము ముందుకు వెళ్ళవలసిందే.